ఆచి చికెన్ మసాలా. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు మర్చిపోయారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలను అన్ని విభాగాల్లో జగన్ భాగస్వామ్యంలో చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మళ్లీ జగన్ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడు, తర్వాత వారు ఏం చేశారు, 5 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతకు ఏ విధంగా పాటుపడినారు. ఉదాహరణకు చూస్తే ఈ వేదిక మీద 3 ఎమ్మెల్సీలు ఉంటే 3 కూడా బీసీ వారే ఉన్నారు. మంగమ్మ గారు, రమేష్ యాదవ్ గారు, భరత్ గారు. అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులందరినీ కూడా గౌరవప్రదమైన పదవుల్లో నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి బీసీలు మా పార్టీ పట్టుకొమ్మాలని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు. 2024 ఎన్నికల ముందు మరీ గొప్పగా చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల పైన అయింది. ఈ 2 సంవత్సరాల్లో బీసీల గురించి ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నాను. మరి ఏ విధంగా బీసీలకు న్యాయం చేశాడని అడుగుతా ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో చేయని వాడు 3 సంవత్సరాల్లో చేస్తారా అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అత్యధిక మెజారిటీతో మనం గెలిపించే విధంగా పనిచేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇందాక చెప్పాడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్ని లక్షలు ఖర్చు చేశాడు. దాదాపు 1,70,000 కోట్ల పైన బీసీల కోసం ఖర్చు చేశారని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పార్టీనైనా గెలిపించే శక్తి, ఏ పేరునైనా ఓడించే శక్తి ఒక బీసీలకే ఉందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మరి అందరూ కూడా మీకు ఎవరు మేలు చేశారు, గతంలో ఎవరు మేలు చేశారు, రాబోయే రోజుల్లో ఎవరు మేలు చేయబోతారు, ఎవరి మీద మీకు నమ్మకం ఉంది, మరి అలాంటి నాయకుడిని మనం కష్టపడి గెలిపించుకోవాలా లేదా అనేది మీరు ఆలోచన చేయండి. బీసీల అభ్యున్నతి కోసం మీరందరూ కూడా కృషి చేసి బీసీల కోసం మనం అనేక రకాల ఇబ్బందులు పడినా మనం పోరాడి జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. నడిచేదే కాకుండా వారి అడుగుజాడల్లో నడిస్తేనే బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ